దేశంలో హిందువులు మెజారిటీ కాదు అంటున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికార ప్రతినిధి మౌలానా సజ్జద్ నొమానీ సంచలన వ్యాఖ్యల వెనక ఉన్న ఆధారాలేంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. టు స్టార్ట్ విత్ బంగ్లా చొరబాటుదారులది అసలు రిపోర్ట్స్ చూస్తుంటే అండి క్వైట్ అస్టోనిషింగ్. ఏంటి యాజ్ టు వాట్ హాస్ బీన్ టేకింగ్ ప్లేస్? వాసు గారు, అందరికీ నమస్కారం. అండ్ ఈ రోజు సండే రోజు నిజంగా చాలా కీలకమైనటువంటి విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. ఫస్ట్, బెంగాల్ రక్త చరిత్ర అని ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ తీయొచ్చేమో. అంటే నిజంగా చెప్పాలంటే చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక అనేక అంశాలను చూస్తూ ఒక చారిత్రక నేపథ్యం కలిగినటువంటి బంగాల్ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఒకవైపు అయితే, మమతా బెనర్జీ హయాంలో జరిగినటువంటి అకృత్యాలు, దౌర్జన్యాలు ఇంకోవైపు. అసలు బెంగాలీ చరిత్రని పూర్తిగా తిరగరాసే విధంగా బెంగాల్ని ఒక గూండాలకు, మాఫియాకు అడ్డాగా మార్చినటువంటి విధానాల మీద ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆమె అధికారాన్ని కోల్పోయారు, పార్టీని కూడా కోల్పోతున్నారు. ఒకవైపు రాజకీయ పరమైనటువంటి అంశాలు మనం మాట్లాడుతున్నాం, కానీ అసలు బెంగాల్ రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసుకునే ఒక ప్రయత్నంలో భాగంగానే ఆనంద్ బజార్ పత్రిక అని ఒకటి బెంగాలీ పత్రిక, వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు మొన్న ఈ మధ్యనే. ఆ రిపోర్ట్ ఏంటంటే, వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ లో భాగంగా అక్కడ అసలు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం, బయటకి తెలియజేసే ప్రయత్నం చేశారు. అంటే బేసికలీ మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం, అక్రమ చొరబాటుదారుల గురించి చర్చ నడుస్తూ ఉంటది. ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వచ్చిన తర్వాత బేసికల్లీ మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ ఓట్లను తొలగిస్తూ ఉన్నారు, అందుకోసమే బీజేపీ గెలిచింది, ఇట్లాంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. కానీ నిజానికి అక్కడ ఈ ఓట్ల పేరిట జరిగినటువంటి ఆ వెనకాల ఉన్నటువంటి అక్రమ వ్యాపారానికి సంబంధించినటువంటి ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలని ఈ ఆనంద్ బజార్ పత్రిక రిలీజ్ చేసింది. సుమారు 900 కోట్ల రూపాయలు సంవత్సరం ఎవ్రీ ఇయర్ కేవలం ఈ చొరబాటుదారుల్ని అటు బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి తీసుకురావడం కోసమే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయంట. అంటే అర్థం చేసుకోవచ్చు, అక్కడ మెయిన్ గా నదీ జలాలు ఎక్కువగా ఉంటాయి, మధ్యలో చిన్న నదులు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి నదులు సోనాయి కావచ్చు, ఇచ్చమాటి రివర్ కావచ్చు, ఇంకా కిందకి సుందర్బన్ అని అంటారు. కిందకి వస్తే బే ఆఫ్ బెంగాల్లోకి నదులు పాయలుగా విడిపోతూ బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి. ఆ చిన్న వాటర్ వేస్ నుంచి ఈ అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు లోపలికి వస్తూ ఉంటారు. ఈ లోపలికి రావడానికి అక్కడ బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి, బంగ్లాదేశ్ గార్డ్ బోర్డు ఉంటుంది, వాళ్ళ బేసికలీ మన బిఎస్ఎఫ్ లాగా వాళ్ళకు సరిహద్దు రక్షణ దళము. మన వైపు బిఎస్ఎఫ్ ఉంటారు, అటువైపు బీజీబీ అంటారు. వాళ్ళేమో ఫ్రీగా వదిలేస్తారు, అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళని వెస్ట్ బెంగాల్కి వదిలేస్తారు. అక్కడ ఒక సిండికేట్ ఉంటుంది అనమాట. అక్కడ ఏమంటే మెయిన్ గా వాళ్ళు ఈ మీడియేటర్స్ అంటారు కదా, అక్కడ దళారులు అనమాట. సో ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి మన పశ్చిమ బెంగాల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు బంగ్లాదేశీ టాకా అంటారు, వాళ్ళ కరెన్సీ టాకా, 15,000 టాకా పే చేస్తారు. అది లెక్కనంట. ఓ 15,000 టాకాలు వాడికి అక్కడ ఉన్నోడికి ఇస్తే వాడు ఏం చేస్తాడంటే, ఇటు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి లైన్ మెన్లు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి ఇక్కడ ఉన్న వాళ్ళు బిఎస్ఎఫ్ ఎప్పుడెప్పుడైతే పహారాగా వస్తుందో, పెట్రోలింగ్ నిర్వహిస్తుందో, ఆ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న టైమ్స్ వీళ్ళు చూసుకుంటారు. సరిహద్దు గ్రామాల్లోని వాళ్ళు చూసుకొని మన బిఎస్ఎఫ్ జవాన్లు ఎప్పుడైతే లేరో, ఎక్కడైతే వల్నరబిలిటీస్ ఉంటాయో అక్కడి నుంచి వాళ్ళని మెల్లిగా లోపలికి తీసుకురాగానే వాడిని తీసుకొచ్చి ఏదో ఒక ఊర్లోనో ఎక్కడనో కొన్ని రోజులు వాడికి ఆశ్రయం ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ హౌరాకి, లేకపోతే హుగ్లీకి, కోల్కతాకు తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఇందులో 2 అంశాలు. ఒకటి, అటువైపు నుంచి వస్తున్నటువంటి వాళ్ళని ఆ పర్టికులర్లీ సెక్యూరిటీ ఫోర్సెస్, బంగ్లాదేశ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏమో చూసి చూడనట్టుగా వదిలేస్తారు, వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తారు. ఇటువైపు వచ్చిన బిఎస్ఎఫ్ జవాన్ల కన్ను గప్పి లోపల తీసుకురావడం. అండ్ బిఎస్ఎఫ్ కి సపోర్ట్ చేయరు, అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ చేయరు. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, కింద స్థాయిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్ల దగ్గర నుంచి, అక్కడ బ్లాక్ సమితి నాయకుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పై స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు, ఈవెన్ మమతా బెనర్జీ వరకు ఈ నెక్సెస్ నడుస్తుందంట. కొన్ని వందల ఘాట్స్ ఉన్నాయంటండి అక్కడ. కనీసం చాలా ఘాట్స్ ఉంటే ఒక్కొక్క ఘాట్ నుంచి కనీసం 6 లక్షల రూపాయల నెలకు వస్తుందంట, ఒక ఘాట్ నుంచి. కొన్ని వందల ఘాట్స్ ఉన్నాయి. ఈ బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ అంటే దగ్గర ఒక 5-6 బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఎక్కడ మనకు మొదలెడితే 24 పరగనాసు, తర్వాత నదియా, ఇలాంటి జిల్లాలు. అవును, 24 పరగనాస్ ఇవి ఉన్నాయి కదా, 24 పరగనాస్, 24 పరగనాస్, సౌత్, నార్త్, ఆ పైకి ఈవెన్ ముర్షిదాబాద్ వరకు, ఆల్మోస్ట్ యాక్చువల్లీ మొత్తం బార్డరే. ఆ బార్డర్ లో ఉన్న జిల్లాల అన్నిట్లలోనే ఇది నడుస్తుంటది అనమాట.
కొంచెం నార్త్ బెంగాల్కి వస్తే అక్కడ నుంచి కూడా ఈ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంటది. కూచ్ బిహార్ అటు ఈ లాల్ మోనిర్హాట్ దగ్గర నుంచి పైకి వచ్చేది. సో ఇక్కడ సమస్య ఏంటంటే మధ్యలో నదులు ఉంటాయి అనమాట, 2 నదులు ఉంటాయి. సోనాయి అనే ఒక నది, ఇచ్చమాతి అనే ఒక నది ఉంటది. ఆ సోనాయి నదికి అవతలనే అంటే నదిని బేస్ చేసుకుంటారు అనమాట, సరిహద్దు కింద. నదికి అటువైపు బంగ్లాదేశ్, ఇటువైపు పశ్చిమ బెంగాల్, మన భారతదేశం. సో ఆ నది మార్గం గుండా అంటే సైన్యం కూడా, బిఎస్ఎఫ్ కూడా ఇంకా కంటిన్యూస్ గా ఒకటే దగ్గర నిలబడలేరు కదా. కనీసం ఒక 500 మీటర్ల దూరంలో ఒక్కరు నిలబడ్డా ఆ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ లో వీళ్ళని తీసుకొస్తారనమాట. వీళ్ళ కమ్యూనికేషన్ నడుస్తుంటది ఎప్పటికీ. సో ఇది డీటెయిల్స్ చెప్తే కొన్ని వేల ఘాట్స్ ఉన్నాయి, క్రాసింగ్ పాయింట్స్ అంటారు. చరిత్రాత్మకంగా చాలా సంవత్సరాల నుంచి క్రాసింగ్ పాయింట్స్ ఇవి. కొన్ని వేలలు ఉన్నాయి, వందలాది క్రాసింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఆనంద్ బజార్ పత్రిక రెవల్యూషనేనండి మొత్తం. ఆనంద్ బజార్ పత్రిక గ్రౌండ్ లో జరిగిన అంశాల మీద, అంటే వాళ్ళు ఏం చేశారంటే బేసికల్లీ ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు అని అంటే ఇందులో మనకు 3 అంశాలు కనబడుతున్నాయి. ఒకటి టీఎంసీ, ఫస్ట్ ఇదొక ఆదాయ వనరు, అటు నుంచి ఇటువైపు మనుషులు తీసుకురావడానికి. అంటే నెంబర్స్ చూస్తే ప్రతి ఘాట్ నుంచి 6 లక్షల రూపాయలు వస్తాయట నెలకి. ఓకే, అంటే ఓవరాల్ గా 70 నుంచి 80 కోట్లు నెలకి ఓన్లీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం కోసమే వస్తాయి. ఇదంతా టీఎంసీ ఖాతాలోకే. అక్కడ లోకల్ వాళ్ళు అనమాట, ఎవరు మధ్యలో ఉంటారో వాళ్ళు కమిషన్స్ ఇస్తారు. కట్ మనీ ఉంది కదా, సో కట్ మనీ అంటే ఇందులో నుంచి కమిషన్స్ వెళ్తాయి లీడర్లకి. ఈ నెక్సెస్ అంతా ఏంటి, లోకల్ గా కింద స్థాయిలో ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల్లో వాళ్ళకి ఒక ఆదాయం. నెంబర్ 1 ఆదాయం నుంచి కమిషన్స్ వస్తాయి పైకి. నెంబర్ 2 వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేసినందుకు మళ్ళీ అదో ఇన్కమ్. ఇక్కడ సెటిల్ చేయడం అంటే ఎలా చేస్తారు, అక్కడ సర్పంచులు, బ్లాక్ సమితి చైర్మన్లు వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే వాడొకడు ఒక నదియా జిల్లాలో ఒకడు డైరెక్ట్ స్వరూప్ నగర్ లో అంట ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఓ సర్పంచ్ వాడి ఇంట్లో డైరెక్ట్ ఈ సర్టిఫికెట్ ప్రింటింగ్ మిషనే పెట్టుకున్నాడు. వాడు ప్రింటింగ్ మిషన్ ఏం చేస్తాడు, వాడు బర్త్ సర్టిఫికెట్లు, మనకు కావాల్సిన ఓటర్ ఐడి, సింగిల్ విండో అంతే. ఒక బర్త్ ఒకే కౌంటర్ లో అన్ని వచ్చేస్తాయి, బర్త్ సర్టిఫికేట్, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్. ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఆ బర్త్ సర్టిఫికెట్స్ కి ఇందులో ఆ పత్రికలో వాళ్ళు రాసింది, అది యాక్చువల్లీ బెంగాలీ రిపోర్ట్, దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి కొన్ని పత్రికల్లో వచ్చిందని నేను కూడా చెప్తున్నాను. ఇంగ్లీష్ లో చేసినాయండి. సమ్ ఆఫ్ ద ఇమేజెస్ ఏమన్నా ఉన్నాయా? నాకు బెంగాలీ ఉన్నాయి అండ్ ఆప్ ఇండియాలో వచ్చిన స్టోరీ ఉంది, మిగతా పత్రికల్లో వచ్చిన స్టోరీస్ ఉన్నాయి. చిన్న ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఈ పర్టికులర్ విషయంలో వాడు బర్త్ సర్టిఫికెట్స్ ఎప్పుడో 80లో 90లో వచ్చినట్టుగా వీళ్ళు చూపిస్తారు. ఇప్పుడు పుట్టినవాడు 90లో అప్పుడెప్పుడో తీసుకున్నాడు బర్త్ సర్టిఫికెట్ అని రాయాలి కదా. మరి సర్టిఫికెట్ ఇప్పుడు ఇచ్చామనుకోండి కొత్తగా కనబడుతుంది కదా, అది కనబడకుండా ఉండడం కోసం బియ్యం డబ్బాల్లో ఆ సర్టిఫికెట్లను పెట్టి కొన్ని రోజులు అది పాతగా దాన్ని మార్చేసి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు తెచ్చుకుంటారట. సో అంటే అదొక ఇప్పుడు మన దగ్గర చూస్తాం కదా, ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే 5,000 ఇస్తే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అంటారు చూసారా, అట్లా బంగ్లాదేశీలకు ఇచ్చిన సందర్భాలు అన్నమాట. రైట్. సో ఇందులో కింద నుంచి పై వరకు ఒక నెక్సెస్, అంటే ఏడాదికి దగ్గర 10-15 లక్షల మంది ఓటర్లను ఆవిడ తెచ్చుకుంది అక్కడి నుంచి. ఇప్పుడు అదే చెప్తున్నారు. ఫస్ట్ ఒకటి ఆదాయం అండి, రెండోది ఏంటంటే ఇప్పుడు వీళ్ళని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఉంచాలి వీళ్ళని అని అంటే అందరూ ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఒక నియోజకవర్గం మీదనే జరుగుతుంది. అట్లా కాకుండా స్ప్రెడ్ చేయడం, ఎక్కడైతే హిందూ మెజారిటీ ఉందో, ఎక్కడైతే టీఎంసీకి వ్యతిరేకమైన ఓట్లు ఉన్నాయనిపిస్తుందో అక్కడికి వీళ్ళని ప్లేస్ చేస్తారు. అందుకే ఇప్పుడు నార్త్ బెంగాల్ కి సంబంధించి మన కూచ్ బిహార్, డార్జిలింగ్, నేను డార్జిలింగ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం, డార్జిలింగ్ లో ఈ మధ్య కాలంలో ఈ ముస్లిం పాపులేషన్, ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ పాపులేషన్ పెరుగుతోంది అని వాళ్ళు బాగా చెప్తూ ఉండేది. అక్కడ క్యాబ్ డ్రైవర్లు వాళ్ళు చెప్పేది. అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నా ఇందాక నార్త్ 24 పర్గనాస్, సౌత్ 24 పర్గనాస్, మాల్డా, ముర్షిదాబాద్ ఇక్కడంతా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, ఇక్కడ మెజారిటీ అయిపోయారు ఓటర్లు. సో ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడైతే మైనార్ అంటే హిందూ మెజారిటీ ఉన్నాయో అక్కడ తీసుకెళ్లి వీళ్ళని పెట్టాలి. పెడితే అక్కడ కూడా ఎన్నికలు ప్రభావితం అవుతాయి. అంటే ఓవరాల్ గా ఆమె అనుకుంటున్న 294 నియోజకవర్గాల్లో ఈ బయట బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని పూర్తిగా నింపేసి వాళ్ళని మెజారిటీగా తీసుకురావడం అనేది లక్ష్యం. సో ఎప్పటికీ గద్దెదివ్వకుండా ఉండవచ్చు. ఇది ఒక సుదీర్ఘమైన ప్లాన్. మధ్యలో ఏంటి, ఎవ్రీ మంత్ మరి మనకి ఇన్కమ్ కావాలి కదా, ఇన్కమ్ కావాలంటే ఫస్ట్ వాడు బయట నుంచి లోపలికి వచ్చినందుకు నేను చెప్పిన నెంబర్ ఇది 900 కోట్లు సంవత్సరానికి వస్తుందంట. 900 కోట్ల ట్రాన్సాక్షన్ ఒక సంవత్సరానికి బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వస్తున్న వాళ్ళ ద్వారా వచ్చే డబ్బు.
ఓకే, ఆ 900 కోట్లు మాత్రమే కాదు, ఇది పక్కన పెడితే మళ్ళీ వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇష్యూ చేయడము, వాళ్ళకు సంక్షేమ పథకాలు వస్తాయి, అక్కడ గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాల్లో మళ్ళీ దాంట్లో చేతివాటం, కమిషన్స్. అంటే ఇది ఒక ఎట్లా అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ బిల్డ్ చేసింది. నెక్సస్ అండి, నెక్సస్ విత్ ద టెర్రరిస్ట్. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళని మీరు చొరబాటుదారులని మర్యాదగా అంటున్నారు, టెర్రరిస్టులు అని మామూలు సాధారణ భాషలో టెర్రరిస్టులు. అంతే, ఎగ్జాక్ట్. ప్రతి చొరబాటుదారు ఇండస్ట్రీ బిల్డ్ చేసింది ఆమె, ఒక ఇండస్ట్రీ బిల్డ్ చేసేసింది. ఆ ఇండస్ట్రీ బిల్డ్ చేసి దాని నుంచి ఇప్పుడు ఫాల్టాలో ఇట్లా వీళ్ళందరూ జహాంగీర్ ఖాన్లు వీళ్ళందరూ ఏంటంటే సపోర్ట్ బేస్ అన్నమాట. కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కట్మని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర. మామూలుగా అయితే టోల్ గేట్ మన దగ్గర ఎలా ఉంటుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఆ రోడ్ నిర్మించిన టోల్ గేట్ మనం కడతాం, ఆ టోల్ డబ్బులు గవర్నమెంట్కి వెళ్తాయి. ఇక్కడ గవర్నమెంట్కి వెళ్ళవు, లోకల్ ఎమ్మెల్యేకి వెళ్తాయి, లోకల్ జిల్లా పరిషత్ లీడర్కి వెళ్తాయి, అంటే టీఎంసీ లీడర్లకు వెళ్తాయి అనమాట కట్మని డైరెక్ట్. ఇంకా మళ్ళీ మనకి గవర్నమెంట్ లేవు. సో మరి గవర్నమెంట్ కి డబ్బులు ఎలాగా అంటే గవర్నమెంట్ కి వచ్చే డబ్బులు మళ్ళీ వేరే. అంటే అవన్నీ ఏంటంటే ఇదేంటి, ఇప్పుడు ఈ వీళ్ళు ఉంటారు కదా, మొన్న ఫాల్టా నియోజకవర్గంలోనే వాడికి ప్రాఫిట్ కంటే 3 రెట్లు ఎక్కువ పార్టీ ఫండ్ ఇచ్చాడు ఒక కంపెనీ, ఒక అగ్రో కంపెనీ. సో అంటే అట్లా అన్నమాట. సో పూర్తిగా చెప్పాలంటే గవర్నమెంట్ ఎక్స్టార్షన్ చేస్తే ఎలా ఉంటది, ఇవ్వటం అయి ఉండకపోవచ్చు, లాక్కోవటం అయి ఉండొచ్చు అండి. అది లాక్కోవడమే అంటే ఏం లేదు. దీనికి దరిద్రం ఏంటంటే మన ప్రాబ్లం ఏంటంటే ఇంత జరిగితే ఇన్ని స్టోరీస్ బయటకు వస్తే ఇప్పటికీ బీజేపీ ఎందుకు గెలిచింది అని అంటే ఓట్లను తొలగించడం వల్ల గెలిచిందనే వాళ్ళు ఉంటారు చూసారా ఇక్కడ సోకాళ్ళు మనుషులు. వీళ్ళని ఏమనాలి? ఇప్పుడు ఇప్పటికీ మమతా బెనర్జీ ఆమె చెప్తుంది ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందట, పార్టీ నాయకులు వెళ్ళిపోతుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని మాట్లాడుతుంది. అటు మహువా మొయిత్రా గగ్గోలు పెడుతుంది, అటు కళ్యాణ్ బెనర్జీ, ఇటు డైరెక్ట్ ఒబ్రైన్, సాగరిక ఘోష్ అయితే అరుస్తూ ఉంది అసలు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఏమైపోతుంది అని. ఇది రాజ్యాంగం. మమతా బెనర్జీ రాజ్యాంగం కావాలా, వీళ్ళకి భారత రాజ్యాంగం కావాలా? మమతా బెనర్జీ రాజ్యాంగం ఏంటి అని అంటే ఆనంద్ బజార్ పత్రిక చెప్తోంది. ఇప్పుడు ఈ మాట అన్నారనుకోండి, ఆనంద్ బజార్ పత్రిక గోడి మీడియా అనేస్తారు సెకండ్ లో అది గోధి మీడియా, అది మోదీకి సంబంధించిన మీడియా, అది గతం అయిపోయింది. అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ప్రజాస్వామ్యము, నాకు ఇప్పుడు ఈ మధ్య అనిపిస్తుంది తెలుసా అంటే చాలా రోజుల నుంచి లిటరల్లీ ఐఎమ్ ఫీలింగ్ ఇట్, నిజంగా ఈ ప్రజాస్వామ్యం వాదులు లేకపోతే రాజ్యాంగం హక్కుల కోసం మాట్లాడే వాళ్ళు మాట్లాడే మాట వచ్చిన ప్రతిసారి అదేదో ఎందుకో నాకు ఒక హ్యాష్ ట్యాగ్ లేదో ట్రిగర్ అవుతూ ఉంటుంది అనమాట. అమ్మో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి వీళ్ళతో, ఎందుకంటే బికాస్ వీళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలనిపిస్తుంది ఈ మధ్య. బికాస్ ఈ రాజ్యాంగం పేరు చెప్పి ప్రజాస్వామ్యం పేరు చెప్పి ఇవన్నీ చేస్తున్నారు దందాలు. సో అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ అండి. సంవత్సరానికి 900 కోట్లు అంటే ఇది కేవలం లాస్ట్ ఇయర్ లెక్క. అంతకుముందు ఈ 15 ఏళ్ళుగా ఎంత నడిచింది ఏంటి అనేది మరి భవిష్యత్తులో ఇదే ఆనంద్ బజార్ పత్రిక 15 ఏళ్ల పాటు చేతులు కట్టేసుకొని కూర్చుంది. కారణం ఏంటంటే నెగిటివ్గా రాస్తే అక్కడ శిక్షలు ఎలా ఉంటాయో తెలిసిందే కదా సార్. మీరు చూడండి సార్, రోజుకి ప్రతిరోజు సగటున 30 నుంచి 35 మంది బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వచ్చారట గత 5 సంవత్సరాలుగా. ప్రతిరోజు లెక్క అంటే ఎక్కడో ఒక దగ్గర నుంచి వస్తున్నారు. అంటే 30-35 మంది అని అంటే ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది లోపల తీసుకొచ్చారు. అందులో ఎస్ఐఆర్ పెట్టగానే మనకు కనబడుతుంది 90 లక్షలు కోటి మందిలో తీసేశారు ఎస్ఐఆర్ టైంలో. అంటే ఇంకా చాలా మంది అక్కడ నుంచి పారిపోయి వచ్చారు. మీరు కూడా మొన్న చెప్తున్నారు హైదరాబాద్ లోనే చాలా మంది ఉన్నారండి, మనకు తెలుస్తుంది. అంటే అక్కడ ఎస్ఐఆర్ అక్కడ నిర్వహించేసరికి వాళ్ళందరూ వేరే దగ్గరికి వస్తారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎస్ఐఆర్ పెట్టామనుకోండి ఇంకో దగ్గరికి వెళ్తారు. సో అందుకే ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అమిత్ షా ఏమంటున్నారంటే మొత్తం ఓవరాల్ గా దేశవ్యాప్తంగా మనం ఒక డెమోగ్రఫిక్ మిషన్ తీసుకోవాలి. అసలు ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ చేస్తున్నారు అనేది మీకు ఆశ్చర్యపోతారు సార్. నాకు మొన్న ఎవరు మన కశ్మీర్ నుంచి ఒక అతను ఫోన్ చేశారు. అక్కడ ఆయన పండిట్, బట్ అక్కడ కశ్మీర్లోనే ఉంటాడు, గైడ్ గా కూడా వివరిస్తాడు, అతను ఎప్పుడు రెగ్యులర్ గా మాట్లాడుతుంటాడు. ఆయన చెప్తున్నది ఏంటి తెలుసా, మామూలుగా అయితే కశ్మీర్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, రైట్? అటు జమ్మూలో హిందూ పాపులేషన్ ఎక్కువ. ఇప్పుడు చాలా మంది రోహింగ్యాలని బంగ్లాదేశీ ముస్లింలని జమ్మూలో పెడుతున్నారు, జమ్మూలో చూస్తుండగా పెరుగుతున్నారు అనమాట, డంప్ చేస్తారనమాట. వాళ్ళందరూ రోజు రోజుకు పెరిగి 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 వాడు మెజారిటీ అవుతాడు. మెజారిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే సేమ్ పాలసీ అనమాట. సో ఫస్ట్ వాళ్ళు రావడానికి ఆదాయము, రావడం ద్వారా ఆదాయము. 2 వాళ్ళు ఓటుగా మారడం వల్ల అధికారం నిలబడుతుంది. 3 దేశం విచ్ఛిన్నం అవుతుంది. 3 టార్గెట్స్ వాళ్ళు పెట్టుకున్నాయి, నడుస్తాయి. రైట్. సో ఇది బంగ్లాదేశ్ నుంచి అంటే సువేందు అధికారి ప్రభుత్వం గమనిస్తూనే ఉంది, బహుశా చర్యలు మొదలెట్టుంటారు. ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళేప్పటికీ
కరోనా వైరస్ సృష్టించింది అమెరికాయే అంటూ ఆ దేశ జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఒక సంచలన రిపోర్ట్ ఇచ్చారు. ఆవిడ ఈ నెలాఖరికి ఎలాగో రిజైన్ చేశారు, నెలాఖరికి రిలీవ్ అవుతున్నారు. వెళ్ళే ఆవిడ ఊరుకోకుండా వారం రోజులు కోటని చెప్పిన అట్లా ఒక చిన్న బాంబేసి భయకంపతుల్ని చేస్తున్నారు. ఎవరిని? వాళ్ళ దేశాన్నే. 400 పేజీల డాక్యుమెంట్ విడుదల చేశారు. డీప్ స్టేట్ కుట్రలు బహిర్గతం అనే మాట, డీప్ స్టేట్ అనే మాట వాడారు. ఇంతవరకు ఒక కంట్రీ ఇంటర్నేషనల్ అది ఆ నిఘా సంస్థకి డైరెక్టర్గా ఉన్న ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఉన్న తులసి గబ్బార్డ్ ఈ రకంగా మాట్లాడటం, డీప్ స్టేట్ గురించి ప్రస్తావన చేయటం, మరి అంటే డీప్ స్టేట్కిను అమెరికన్ అడ్మినిస్ట్రేషన్కి ఏమన్నా చెడిందా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఆవిడ ఈ వ్యాఖ్యలు చేశారా? సార్, నిజంగా మాట్లాడితే తులసి గబార్డ్కి ఈ ప్రపంచం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు సపోర్ట్ చేయాలి. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఆమె రివీల్ చేసినటువంటి డాక్యుమెంట్స్ చిన్నవి కాదు. ఇది నిజంగా చాలా సీరియస్ విషయం. ఎందుకో ఏమో అసలు పెద్దగా హెడ్లైన్స్ లో లేదు. అంతర్జాతీయ పత్రికలన్నీ కూడా కావాలని దీన్ని సబ్సైడ్ చేసి అసలు ఈ వార్తనే రాకుండా చేస్తూ ఉన్నారు. ఇది 2 రోజులు అవుతుంది ఈ ఇష్యూ వచ్చి. ఎక్కడా పెద్ద స్టోరీస్ లేవు, డిస్కషన్స్ లేవు. కొన్ని ఛానల్స్ లో, నేషనల్ ఛానల్స్ లో కొన్నిట్లలో వచ్చింది కానీ బట్ ఎక్కడా లేదు. అసలు విషయం ఏంటంటే, మనం కరోనా టైంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన దగ్గర నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మీద ఎఫెక్ట్ చేసింది అది. కొన్ని వందల మంది, వేల మంది, కోట్ల మంది చనిపోయారు. మీకు అంతర్జాతీయ గణాంకాల ప్రకారం చూస్తే సుమారు 1.5 కోటి నుంచి 3 కోట్ల మంది ప్రజలు చనిపోయారని ఒక అంచనా. కోవిడ్ వల్ల, కరోనా వల్ల మన ప్రతి ఒక్కరికి ఆ సమస్య తెలుసు. ఓకే, $7.4 ట్రిలియన్ నష్టం వాటిల్లింది గ్లోబల్ జీడిపికి. $7.4 ట్రిలియన్ నష్టం. అండ్ సుమారు 9.7 కోట్ల మంది అదనంగా ఈ పావర్టీలోకి చేరారు, అంటే పేదరికంలోకి నెట్టబడ్డారు బికాస్ ఆఫ్ కోవిడ్. అంటే ఇన్ని కోట్ల మంది ప్రాణాలను హరించినటువంటి కరోనా వైరస్ ఇది కేవలం వుహాన్ లో ఒక మీట్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు అందులో నుంచి బయటకు వచ్చింది. తద్వారా ఇంతమంది చనిపోయారని ఒక న్యాచురల్ డిజాస్టర్ కాదు, ఒక ప్రాకృతిక వైపరీత్యంగా దాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ వచ్చారు ప్రపంచవ్యాప్తంగా. కానీ అది మామూలుగా సహజ సిద్ధంగా వచ్చినటువంటి వైరస్ కాదు. అది ఒక బయోవార్ కోసం తయారు చేసినటువంటి కరోనా వైరస్ అని ఎవరో మనం చెప్పడం కాదు. ఇప్పుడు మీరు అన్నటువంటి తులసి గబార్డ్ గారు, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ ఆమె రిలీజ్ చేశారు. మొత్తం ఆమె 4 డాక్యుమెంట్స్ రిలీజ్ చేశారు. ఒకటి 94 పేజీలు, రెండోది 97 పేజీలు, మూడోది 122 పేజీలు, నాలుగోది 78 పేజీలు. సుమారు 400 పేజీల డాక్యుమెంట్స్ అమెరికాకి సంబంధించినటువంటి ఈ మెడికల్ ఎక్స్పర్ట్ గా చెప్పబడుతున్నటువంటి ఆంటోనీ ఫౌసీ నేతృత్వంలోని అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ అటు చైనాకి డబ్బులు ఇచ్చి, చైనా వుహాన్ లో ఫండ్ చేసి అక్కడ వైరస్ ని సృష్టించారు అనేది డైరెక్ట్ గా తులసి గబార్డ్ చేసినటువంటి వ్యాఖ్య. ఆమె విజువల్స్ లో ఆమె ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూస్తే 3 అంశాలు ఇందులో ఉన్నాయి సార్. ఒకటి, డాక్టర్ ఫౌసీ ఫండ్ చేశాడు, ఫండ్ చేసి ఈ కరోనా వైరస్ రీసెర్చ్ కోసం డబ్బులు పెట్టి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే కనుక వైరస్ సృష్టించి తర్వాత దానికి వ్యాక్సిన్ తయారు చేసి ఈ వ్యాక్సిన్ ని అమ్ముకొని కోట్ల రూపాయలు గడించాలనేది ముఖ్యమైన లక్ష్యం అని తులసి గబార్డ్ చెప్పారు. రెండోది ఏంటంటే, ఈ వైరస్ సృష్టించిన తర్వాత దీన్ని కవరప్ చేసే ప్రయత్నం చేశాడు. ఫౌసీ కావచ్చు, అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, పూర్తిగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ట్యాక్స్ పేయర్స్ పే చేసినటువంటి డబ్బుల్ని ఒక మారణాయుధాన్ని, జీవాయుధాన్ని సృష్టించడం కోసం చేసి మళ్ళీ దాన్ని కవరప్ చేశారు. మూడోది ఏంటంటే, మొత్తంగా ఇదే ఆంటోనీ ఫౌసీని అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే హౌస్ కమిటీలు ఉంటాయి. హౌస్ కమిటీ ముందు టెస్టిమోనీ ఇవ్వడం కోసం ఆయన పిలిచారు. అసలు ఈ వైరస్ మనం పెట్టిందా, లేకపోతే మనము ఫండ్ చేయడం వల్ల వచ్చిందా అదని చెప్పి అడిగితే, మన ఫండ్ తో సంబంధం లేదు, మనం ఏమీ చేయలేదని అబద్ధాలు ఆడాడు. పూర్తి అబద్ధాలతో కూడినటువంటి క్యాంపెయిన్ నడిపించాడు డాక్టర్ ఫౌసీ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్. డీప్ స్టేట్ ప్లే బుక్ అనే మాటని తులసి గబార్డ్ మాట్లాడారు. అండర్ స్కోర్ చేసి మాట. అయితే చైనాలో పుట్టలేదన్నమాట ఈ వైరస్. ఇంతకి చైనాలోనే పుట్టింది, కానీ దానికి వెనకాల ఉన్నది మొత్తం దాని ఫౌండేషన్ అమెరికాలో పడింది. ఫౌండేషన్ అమెరికా. మొన్న లాస్ట్ ఒక 2-3 రోజుల క్రితం మనం కూడా డిస్కస్ చేసాము. సుమారు 30 దేశాల్లో 120 బయో ల్యాబ్స్ కి అమెరికా ఫండ్ చేస్తోంది. అందులో భాగంగానే ఒక 40 ల్యాబ్స్ ఉక్రెయిన్ లో ఉన్నాయని ఈమె తులసి గబార్డ్ చెప్పింది. ఇప్పుడు నిన్న చైనా వైరస్, కరోనా వైరస్ సృష్టించిన ఈ వైరాలజీ ల్యాబ్ లో వచ్చినటువంటి దీన్ని ఉంది కదా, వుహాన్ వైరాలజీ ల్యాబ్ లో
దానికి ఫండ్ చేసింది కూడా అమెరికానే అనేది ఆమె చెప్పినటువంటి విషయం. అంటే ఇది చాలా చిన్న విషయం కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని కోట్ల మంది చనిపోయారు సార్. అంటే చైనా నాలెడ్జ్ లో ఉండి జరిగిందంటారా ఇదంతా? చైనానే చేసింది, చైనా అమెరికా కలిసి చేసినాయి ఇవి. సో వాళ్ళిద్దరు కలిసే చైనా చేశారు. నాలెడ్జ్ లో లేకపోవడం ఏం లేదు. అందుకే ఇప్పుడు చైనాని రెస్క్యూ చేయడం కోసమే కదా అమెరికా మొత్తం రంగంలో దిగి దీన్ని ఏం లేకుండా వైట్ వాష్ చేశారు. బికాస్ అమెరికా పాత్ర ఉంది కాబట్టి. ఒకవేళ అమెరికా పాత్ర లేకపోయి ఉంటే, చైనానే చేసి ఉంటే, చైనా మీద వీళ్ళు చాలా సీరియస్ గానే వ్యవహరించేవాళ్ళు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కలిగి ఉన్నారు అని చెప్పేసి ఇరాక్ అధినేత సద్దాం హుసేన్ ఉరిదీశారు కదా. ఓకే, ఒక WTC టవర్స్ ని పెంటగాన్ మీద అటాక్ చేసినందుకు, అమెరికన్ మెయిన్ ల్యాండ్ మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగినందుకు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ లేకుండా మొత్తం చాలా దారుణంగా వాళ్ళ మీద యుద్ధం చేశారు కదా. లేని అంటే ఇప్పుడు నిజంగానే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదన్న ఉద్దేశంతో కదా మొన్న దాడి చేసింది అమెరికా. అట్లాంటిది కొన్ని కోట్ల మంది ప్రాణాలను హరించడానికి డబ్బులు ఇచ్చినటువంటి అమెరికాని వాళ్ళు ఎవరు మాట్లాడాలి? అమెరికా కదా దోషి. అమెరికా కానీ చైనా కానీ ఇద్దరిని మనం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలన్నా వద్దా? ఎవరు తీసుకోవాలి? అంటే బలవంతుడిది రాజ్యం. అందుకే ఇప్పుడు అమెరికా చైనా ఇద్దరు కూడా వాళ్ళిద్దరి మీద ఒక మాట మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు. బికాజ్ వాళ్ళిద్దరు ఇవాళ అగ్రదేశాలు అనమాట, ఎకనామికల్లీ, డిఫెన్స్ పరంగా, అన్ని రకాలుగా. సో వాడు ఏమైనా చేయొచ్చు. అంటే సద్దాం హుసేన్ చేస్తే తప్పు, ఈవెన్ ఇరాన్ చేస్తే తప్పు, లేకపోతే భారత్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటే ఆంక్షలు విధిస్తారు. అటు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏదో చేస్తే వాళ్ళ మీద దాడి చేస్తారు. సో అంటే ఇదేంటంటే అమెరికా అనే ఒక దురహంకార, జాత్యహంకార దేశము అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తులసి గాబాట్ నిజంగా మనం అందరం అప్రిషియేట్ చేయాలి. ఆమె చాలా ధైర్యంగా చెప్పినట్టు ఆ మాట, డీప్ స్టేట్ అనే మాటను వాడి అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఒక వ్యాఖ్య చేయడం అంటే ప్రపంచాన్ని కుదిపేసినాయండి ఆవిడ వ్యాఖ్యలు. ఒక్కసారి ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. డీప్ స్టేట్ అనే మాట ఒక ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆఫ్ యుఎస్ఏ, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆఫ్ యుఎస్ఏ చేశారు అంటే ఎంత బలమైన ఆధారాలు లేకపోతే ఆవిడ చేసుంటారు. రెండు ప్రతి ఆధారాన్ని ఆవిడ ప్రొడ్యూస్ చేశారు, అక్కడ ప్రొడ్యూస్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఆమె చెప్పిన మాట చదువుతున్నాను సార్ నేను. The tactics that were used to hide the truth are straight from the deep state playbook. ఆమె చెప్పిన మాట మీరు ప్లే చేస్తున్నటువంటి విజువల్ లోనే ఆమె మాట మాట్లాడింది. ట్విట్టర్ లో డైరెక్ట్ గా ట్వీట్ చేసింది ఆమె. అండ్ నెక్స్ట్ పాయింట్ చెప్తాను. డాక్టర్ ఫౌసీ కవర్డ్ అప్ దేర్ ఓన్ రాంగ్ డూయింగ్స్ అండ్ అబ్యూజెస్ ఆఫ్ పవర్, manipulated intelligence, lied to Congress, and undermined a duly elected president by restricting his access to the vital facts he needed to keep the country safe. It's time you know the truth. ఇది తులసి గాబాట్ చేసిన వ్యాఖ్య. అంటే డాక్టర్ ఫౌసీ ఉన్నప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చిన టైంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నాడు. డాక్టర్ ఫౌసీ యాక్చువల్లీ నిజానికి ఆయన అధికారం ఏదైనా కానీ, ఏ స్థాయిలో ఉన్నా కానీ, మెడికల్ ఎక్స్పర్ట్ అన్నా, ఆయన ఏదో అక్కడ ఉన్నటువంటి ఈ మెడికల్ ఏజెన్సీస్ అన్నిటికీ హెడ్ అయినప్పటికీ కూడా ఆయన ప్రెసిడెంట్ కి నిజాలు చెప్పాలి. సో యాజ్ పర్ రూల్ ఆయన నిజాలు చెప్పకుండా దాచిపెట్టాడు. ప్రెసిడెంట్ కి నిజాలు చెప్పలేదు. ఇట్స్ దేర్ ఇస్ ఎ గ్యాప్ సర్. ఫౌజీకిను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మధ్య ఏదో గ్యాప్ ఉంది. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కరెక్ట్ గా ఈ కరోనా వైరస్ 20లో వచ్చింది. 20 డిసెంబర్ కు ఏమో ఎలక్షన్స్ వాళ్ళ దగ్గర జరిగాయి, నవంబర్ లో అనుకుంటాను. సో 21 కి ఆయన అధికారం కోల్పోయాడు. మీరు కరోనా వైరస్ వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటిసారి చైనా వైరస్ అని వ్యాఖ్యలు చేశారు, మీకు గుర్తుంటే. ఆ తర్వాత చైనా వైరస్ అన్నాడు, దాని గురించి చాలా మాటలు మాట్లాడుతూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనే సడన్ గా అప్పుడు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఒక ఇష్యూ వచ్చింది. జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒకరిని తొక్కి చంపేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఒక ఉద్యమం క్రియేట్ అయింది. సో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఉద్యమం వచ్చిందే అప్పుడు దానికి BLM మూవ్మెంట్ కి ఈ చైనా అండ్ డీప్ స్టేట్ ఫండ్ చేసి మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ ని గద్దె దించారు. డొనాల్డ్ ట్రంప్ ని గద్దె దించి జో బైడెన్ ని తీసుకొచ్చారు. జో బైడెన్ వచ్చిన తర్వాత కరోనా గురించి ఒక మాట మాట్లాడడం బంద్ అప్పటిదాకా. ఓకే, ఆయన జో బైడెన్ వచ్చిన తర్వాత ఈ యాంటనీ ఫౌసీని చీఫ్ మెడికల్ అడ్వైజర్ గా నియమించుకున్నాడు. అండ్ జో బైడెన్ దిగిపోయేటప్పుడు మొన్న 2024 ఎలక్షన్స్ లో ఆయన దిగిపోయేటప్పుడు ఇదే జో బైడెన్ ఈ యాంటనీ ఫౌసీకి క్షమాభిక్ష ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే తర్వాత ఎవరు వచ్చినా కూడా వీడి మీద విచారణ జరపడానికి వీలు లేకుండా. సో ఇప్పుడు తులసి గాబాట్ చేసింది అదే. ఆమె ఏం చెప్తుందనంటే ఇదే చైనా వైరస్, కరోనా వైరస్ సృష్టించడానికి అమెరికా కారణము, అమెరికా నుంచి వచ్చినటువంటి నిధులే అని ఆమె చెప్పడమే కాదు, యాంటనీ ఫౌసీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలంటుంది ఆమె. కానీ తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే యాజ్ పర్ లీగల్ ప్రొసీడ్యూర్ ప్రకారం ప్రెసిడెంట్ ఒక్కసారి పార్డన్ చేసిన తర్వాత అతని మీద లీగల్ గా తీసుకోవచ్చా?
ఇప్పుడు ఆ చర్చ కూడా మొదలైంది. ఆ ప్రెసిడెంట్ వేరు కదా, ఆయన టర్మ్ అయిపోయింది కదా, ఈ ప్రెసిడెంట్ తీసుకోవడానికి లేదా, లేకపోతే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అంగీకరించదా? అది చూడాలి, అది టెక్నికాలిటీస్ మీద ఇప్పుడు క్వశ్చన్ డిస్కషన్ నడుస్తుంది. వాళ్ళు మళ్ళీ బహుశా వాళ్ళు దే నీడ్ టు ప్రొడ్యూస్ ది రెజల్యూషన్ ఇన్ ది కాంగ్రెస్, మళ్ళీ పెట్టాలి, కాంగ్రెస్ ఆమోదించాలి, ఇన్ని ఉంటాయేమో. కరెక్ట్ ఇవన్నీ ఉన్నాయి. అంటే అక్కడ టెక్నికాలిటీస్ ని వాడుకోవడం ఇదంతా. ఈవెన్ జో బైడెన్ కూడా తనకు తాను పాటనిచ్చుకొని దిగిపోయాడు. అవును, ఎవరెవరైతే ఆయనకు వంది మాగతులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద రేపు పొద్దున ట్రంప్ వస్తే చర్యలు తీసుకుంటాడని అనిపించిన వాళ్ళందరి మీద ఇంత చేసుకుని వెళ్ళాడు. అండ్ యూనో ఎలాన్ మస్క్ అనేక సార్లు డాక్టర్ ఫౌసీని విమర్శించాడు. ఎలాన్ మస్క్ అయితే విపరీతంగా టేక్ ఆన్ చేసుకున్నాడు. ఈవెన్ ఎలాన్ మస్క్ జార్జ్ సోరోస్ ని కూడా చాలా గట్టిగా విమర్శిస్తూ ఉంటాడు. సోకాల్ డీప్ స్టేట్ ఎలా నడిపిస్తూ వచ్చింది అనేది చాలా కీలకమైన విషయము. సో ఇప్పుడు డీప్ స్టేట్ మీద అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచే వ్యాఖ్యలు రావడం. అఫ్ కోర్స్ ఇప్పుడు తులసి గబ్బార్డ్ ఇప్పుడు ఆమె పదవి నుంచి దిగిపోతున్నారు. దిగిపోయే ముందు ఈ వ్యాఖ్య చేసి ఈ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసి ఆమె వెళ్ళిపోతున్నారు. బట్ యా, ఏం జరుగుతుందో అంటే ఇప్పుడు దీని మీద అసలు చర్చనే లేదు ఎక్కడ. నా బాధ ఏంటంటే అసలు కరోనా వైరస్ అనేది ఇన్ని కోట్ల మంది ప్రాణాలను హరించినటువంటి ఒక మానవాయుధాన్ని ఒక జీవాయుధాన్ని క్రియేట్ చేసి మానవుల మీదకి వదిలితే దాని మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదా? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి భారత్ లో చైల్డ్ లేబర్ పెరుగుతుందని ఆయన టారిఫ్ చేస్తాడు. ఓకే, సో అంటే ఎంత అన్యాయం ఇది. మానవ హక్కుల గురించి ఈ సోకాల్ వీళ్ళే మనుషులు మాట్లాడతారు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, వీళ్ళందరూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు అని, ప్రెస్ ఫ్రీడమ్ అని, మానవ హక్కులని, క్లైమేట్ కంట్రోల్ అని, గ్రెటా థన్బర్గ్ వీళ్ళందరూ మాట్లాడతారు కదా. మనుషుల ప్రాణాలు హరించే విధంగా ఇవాళ పర్యావరణ అసమతుల్యత మొదలైంది. అసలు పర్యావరణం మనం చాలా నాశనం చేస్తున్నాం అంటారు కదా. పర్యావరణం నాశనం చేయడం పక్కన పెట్టండి, అసలు ఇట్లాంటి వైరస్లు సృష్టించే విధానాల మీద చర్చ జరగాలి కదా. ఇది కదా మోస్ట్ డేంజరస్ థింగ్. 1 కోటి మంది 2 కోట్ల మంది ఉట్టిగా చనిపోయారు సార్. అది అంత చిన్న విషయమా? రైట్. సో అంటే వినటానికే చాలా అస్టానిషింగ్ ఉంది. మరి 400 పేజీల రిపోర్ట్లో ఇంకెన్ని విషయాలు, కీలకమైన అంశాలు పొందుపరిచారు. డెఫినెట్లీ వీ నీడ్ టు లుక్ ఇన్ టు దట్ అండి. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తే కనుక, తెలుగు రాష్ట్రాల్లో అందరి టార్గెట్ ఒక్కరే, పవన్ కళ్యాణ్. అయిన దానికి కాని దానికి ఆయన్ని టార్గెట్ చేస్తూ కైండ్ ఆఫ్ హ్యూమిలియేషన్ సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. అండ్ ఈ క్రమంలో ఆయనకి సొంత పార్టీ నాయకుల నుంచి పూర్తి సపోర్ట్ వస్తుందా రావట్లేదా? ఎందుకంటే నిన్న ఆయన చాలా డీటెయిల్గా మాట్లాడారంటే, సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తికి బీజేపీ నాయకులు పూర్తిగా ఎందుకు మద్దతు పలకట్లేదు అనేది కూడా ఇంకో ప్రశ్న వస్తుంది అబ్జర్వర్స్ నుంచి. ఒకసారి నిన్న ఆయన ఏం మాట్లాడారో, అవి మొత్తం 3 బైట్స్ ఉన్నాయి. ముందర ఒక బైట్ చూద్దాం, తర్వాత మీ దగ్గరకు వస్తాం. పవన్ కళ్యాణ్ మాట్లాడింది, పీసీఆర్ ప్లే చేయండి. నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నాను. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం, తొక్కి నారా తీస్తాను చెప్తాను. ప్రభుత్వాలు రావడాలు పోవడాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప, వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా 3 సంవత్సరాలు ఉన్నాయి, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి సార్. చూశారు కదా, కరెక్ట్. ఆయన అంటే పవన్ కళ్యాణ్ ఇంతకు ముందుతో పోల్చితే ఇప్పుడు చాలా అగ్రెసివ్ టోన్ తీసుకున్నట్టుగా కనబడుతుంది, చాలా స్పష్టంగా. కొంచెం అంటే ఆయన మొదటి నుంచి కూడా ఒక అగ్రెసివ్ మనిషే, కానీ మధ్యలో ఒక్కొక్కసారి ఆయన కొంచెం కామ్ అయిపోతూ ఉంటారు. బట్ నౌ పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఆయనకు ఎక్కడో లోపల నుంచి ఒక ఆవేదన, ఒక ఆవేశము ఆయన ఏదో నడిపిస్తున్నట్టుగా కనబడుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ సనాతన ధర్మం కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల మీద కావచ్చు. అఫ్ కోర్స్ ఇది క్రిమినల్స్ కి సంబంధించినటువంటి అంశాల మీద మేము ఖచ్చితంగా సీరియస్ గా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. అయితే ఇదే సమావేశంలో ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. నేను ఎంతకాలం నేను ఒక్కడిని కొట్లాడుతూ ఉండాలి? ఇక్కడ అందరూ అటాక్ చేస్తున్నప్పుడు నా పైన నాకు సపోర్ట్ ఇవ్వడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా మనకున్నటువంటి ఒక సిస్టమ్ ఎందుకని స్పీడ్ గా స్పందించట్లేదు అనేది ఒక వ్యాఖ్య చేశారు ఆయన. నేను అది యాక్చువల్లీ ఎక్కడో విన్నాను, వేరే ప్రాంప్ట్ రావడం వల్ల. నాకు అది చూసినప్పుడు నాకు అనిపించింది,
యాక్చువల్లీ నిజంగానే కదా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయనకున్నటువంటి చరిష్మా, ఆయనకున్నటువంటి అభిమాన గణము, ఆయన ఏది మాట్లాడినా కానీ దాని సంచలనం అవుతుంది. ఆబ్వియస్లీ ఆయన వెంటనే ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది, ఆయన ఇష్యూ మీద మాట్లాడడం మొదలవుతుంది. బికాజ్ ఆయనకు అభిమానుల బలం ఉంది కాబట్టి, లేదా ఒక రకంగా ఆయన సినిమా స్టార్డమ్ వల్ల వచ్చింది కాబట్టి. కానీ ఆయనకు మళ్ళీ సపోర్ట్ బేస్ బిల్డ్ చేయడంలో ఖచ్చితంగా ఇక్కడ సమస్యలు ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి మళ్ళీ పవన్ కళ్యాణే రియాక్ట్ అవ్వాలి. సో పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి రియాక్ట్ అయ్యే ఒక సిస్టమ్ లేనప్పుడు అది ఆర్గనైజేషన్ అనేది స్ట్రాంగ్ అవ్వదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మీరు చూసారనుకోండి, నరేంద్ర మోదీ గారు ఉన్నారనుకోండి, ఎనీ లీడర్, ఏ లీడర్ అయినా ఒక నరేంద్ర మోదీ ఉన్నారనుకోండి, మాట్లాడారనుకోండి, మాట్లాడితే ఆయనకు సపోర్ట్ చేస్తూ ఒక సిస్టమ్ మొత్తం బిల్డ్ అవుతుంది, అయి ఉంటుంది. ఒక మినిస్టర్స్ కావచ్చు, కింద ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు, కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి వరకు మొత్తం అందరూ రెస్పాండ్ అయ్యే విధానం ఉంటుంది. బట్ ఇక్కడ ఏమైందంటే జనసేనలో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, ఇప్పుడు లైక్ ఎవరి ఇష్యూ వచ్చినా ఇక్కడ ఏదో ప్రెస్ క్లబ్ లో ఇక్కడ ఎవరో రౌండ్ టేబుల్ పెట్టి మాట్లాడితే పవన్ కళ్యాణ్ రియాక్ట్ కావాలి. అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు, రియాక్ట్ అవుతున్న వాళ్ళు, తన అభిమానులు, ఇది వేరు. బట్ ఆర్గనైజేషన్ పరంగా ఎందుకో ఒక స్ట్రాంగ్ సెకండ్ లేయర్ అనేది లేకపోవడం అనేది స్పష్టంగా కనబడుతుంది అనేది నా అభిప్రాయం. రెండోది, ఆయన మాట్లాడుతున్నాయని చాలా సెన్సిబుల్ టాపిక్స్, లిటరల్లీ మాట్లాడితే నాకు ఒక అభిప్రాయం ఉంది బాసు గారు. ఐ మీన్ దాన్ని జనాలు ఎంతమంది ఎవరు అంగీకరిస్తారో నాకు తెలియదు, కానీ నాకు ఒక అభిప్రాయం అయితే ఉంది. అదేంటంటే ఆయన సినిమా స్టార్ అవ్వడం వల్ల, సినిమాల నుంచి రావడం వల్ల విపరీతమైన అట్రాక్షన్ గ్రాప్ చేయగలిగారు. ఆయనకు ఒక చరిష్మా ఉంది, ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు ఆయన కోసం ఎగపడతారు, అదంతా ఉంది. ఎట్ ద సేమ్ టైం సినిమా స్టార్ అవ్వడం వల్లనే ఆయన మాట్లాడే అనేక సీరియస్ టాపిక్స్ నిజంగా ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఒక పొలిటీషియన్ కనుక ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే చాలా మంది స్టేట్స్ మ్యాన్ గా బిలీవ్ చేస్తారు వాళ్ళని, లిటరల్లీ. అంటే ఆయన జాతీయవాదం గురించి మాట్లాడటము, సనాతన ధర్మం గురించి మాట్లాడటము, లేకపోతే ఈవెన్ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి మాట్లాడటము. మొన్న ఒక ఏఎన్ఐ పాడ్కాస్ట్ లో ఆయన మాట్లాడిన ఇంటర్వ్యూ వెరీ, అసలు చాలా అది మెన్షన్ చేశారు ఆయన. ఆ మాట కూడా అన్నారు, ఏఎన్ఐ పాడ్కాస్ట్ లో ఈ మాట నేను చెప్పాననే మాట వాడారు, నేను విన్నాను, అది చూశాను. అవునా? ఓకే. అదే ఆయన అన్న మాట కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను నక్సలైట్లకి వెళ్ళేవాడిని అండి అని ఒక స్టార్ హీరో నిజంగా చెప్తాడండి, చెప్పాడైనా. అంటే ఆయన ఎంత నిజాయితీగా మాట్లాడాడు అనేది అందులో చూస్తే అర్థమవుతుంది. చాలా నిజాయితీగా ఆ ఇంటర్వ్యూ అంతా నడిచింది. నేను నక్సలైట్లకు కూడా వెళ్ళాలనుకున్నాను, ఒక టైంలో ఆవేశం ఉండేది, కానీ ఎందుకు వెళ్ళలేదు ఆ రీజన్ కూడా కరెక్ట్ చెప్పాడు ఆయన. ఈవెన్ సౌత్ నార్త్ పాలిటిక్స్ మాట్లాడుతున్న వాళ్ళ గురించి కూడా చాలా స్పష్టంగా వ్యాఖ్యానిస్తూ వచ్చాడు. అంటే హిస్ అండర్స్టాండింగ్ ఇస్ లిటరల్లీ బాగుంది. ఆయనకు అర్థమైన విధానం కావచ్చు, సొసైటీ కావచ్చు, దీని మీద ఆయనకున్న ప్రేమ కావచ్చు, సాహిత్యము, ఆయన చదివిన పుస్తకాల ప్రభావము, వాట్ ఎవర్ ఇట్ మే బి, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. కాకపోతే దాన్ని తీసుకెళ్లే వ్యవస్థల్ని బిల్డ్ చేయడంలో ఎక్కడ సమస్య నడుస్తుంది. అందుకే ఆయన ఆవేదనగా చెప్పిన మాటనే ఆయన ఒక్కడే మాట్లాడాల్సి వస్తుంది. ఇంతమంది ఏం చేస్తున్నారు, మీరు ఎవరు మాట్లాడట్లేదు. నాయకుడు అని అంటే ఎప్పుడు నాయకుడు బిల్డ్ అవుతాడంటే అండి, ఆ ఒక్కడి మీదనే మొత్తం వ్యవస్థ నడుస్తూ ఉంటే ఇట్ విల్ నాట్ లీడర్ హూ క్రియేట్స్. ఎప్పుడు ఎందుకు చెప్తుంటారు, లీడర్ హూ నోస్ ద వే, హూ షోస్ ద వే అండ్ హూ గోస్ ద వే అని. సో హీఈస్ గోయింగ్, హీస్ షోయింగ్, హీ నోస్. బట్ ద పాయింట్ ఈస్ లీడర్ హూ క్రియేట్స్ లీడర్ అండర్ హిమ్. ఆయన కింద ఇంకా లీడర్స్ క్రియేట్ అయిన రోజు ఆయన చెప్పింది కరెక్ట్ గా వెళ్తుంది. సో ఈ నెక్స్ట్ లేయర్ బిల్డ్ చేయడంలో ఎక్కడో సమస్యలు నెలకొంటూ ఉన్నాయి. సో మేబీ దాన్ని ఓవర్కమ్ కావడానికి ఆయన ఇంకొకటి సబ్జెక్ట్ కూడా మాట్లాడారు, ఒకసారి అది కూడా చూద్దాం, ప్లే చేయండి పిసిఆర్. ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే వాళ్ళు వదిలేయండి, అది ఇంక్లూడింగ్ ఇఫ్ ఇట్ ఇస్ దట్ మై పార్టీ మెన్ ఐ డోంట్ ఎంకరేజ్. వెరీ క్లియర్ కట్గా చెప్పాను. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూషన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను, బలహీనపరచడానికి నేను. అంతేగాని ఒక ఎమ్మెల్సీ వాళ్ళు డ్రైవర్ని చంపేస్తే వెళ్ళి అతనిలాగా వెళ్ళి జైలుకి వెళ్ళి చాలా బాగా చంపేసావు నేను చప్పట్లు కొట్టే వ్యక్తిని కాదు, నేను తాడు తీసి కూర్చోబెట్టే వ్యక్తి. అంటే ఇవన్నీ నేను అలాంటి నాయకత్వం. అలాగే చిన్నపిల్లడు తెలిసి తెలియని వయసులో ఒక 23 మర్డర్లు ఒక 23 నేరాలు చేశాడు చిన్నపిల్లవాడు. కూర్చోబెట్టి ఏదో పాపం చిన్న ఆ పసి వయసులో బీరు బాటలు తీసి మెడకోసేసాడు. పాపం ఏదో కూర్చోబెట్టి అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని తెలుసు తెలియకుండా 14 ఏళ్ళ కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఆ 14 ఏళ్ళ అమర్నాథ్ గౌడ్ వచ్చి ఆ రౌడీలని ఎదుర్కొంటే పాపం కత్తితో పొడి చేశారు. చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొడి చేశారు. ఇలాంటి చెప్పే నాయకులు కాదు.
మీరు ఇలాంటి వ్యక్తులను కనుక మీరు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. నేను ఈరోజు మీకు ఎందుకు బలంగా చెప్తున్నాను అంటే, యూ హ్యావ్ టు హ్యావ్ అ కలెక్టివ్ స్పిరిట్. అన్ని పనులు అవ్వకపోయినా ప్రైమరీ ఈజ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటేనే ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగా కూర్చోబెట్టి ఏఐ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రేపొద్దున ఏదైనా కాలేజ్ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సవ్యంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్. ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే వాళ్ళు వదిలేయండి, అది ఇంక్లూడింగ్. రైట్. సో చూశారు కదండి, అంటే ఆయన ఒక సీరియస్ అబ్జర్వేషన్ని చాలా సటిల్గా చెప్తున్నారు. ఏదో తెలిసి తెలియని వయసులో చేశారు, చూసి చూడనట్టు వదిలేద్దాం, అట్లా ఉండదు నాతోనే అట్లా ఉండదు, సొంతవాడైనా సరే తాడ తీస్తాననే విషయంలో ఆయన చాలా క్లారిటీతో ఉన్నాడు. అయితే ఇదే క్లారిటీ ప్రభుత్వానికి ఉందా అక్కడ? అదే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అదే మళ్ళీ. సి ఎవరు ఎలా ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ పేపర్ ఏం జరుగుతుందంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నదంతా కరెక్టే, పర్ఫెక్ట్. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు, ఆయన అండర్స్టాండింగ్ బాగుంది, ఆయనకు విషయాల పట్ల అవగాహన ఉంది అన్న విషయాన్ని ఆయన పదే పదే ఆయన మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి అర్థమవుతోంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ప్రాక్టికాలిటీస్ లోకి వస్తే ఇక్కడ చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి విషయంలో నాకు కూడా ఇద్దరు ముగ్గురు చాలా మంది చెప్తూ ఉంటారు, ఏంటి అని అంటే, మన రాజకీయాలు ఎలా అయిపోయాయంటే, చాలా సంవత్సరాలుగా మన రాజకీయాల సమస్య ఏంటంటే అండి, నువ్వు నా వైపు ఉన్నావా లేదా అటువైపు ఉన్నావా? నువ్వు మంచి విషయాలు మాట్లాడడానికి స్టేట్స్మెన్ అవసరం, బట్ పొలిటీషియన్ ని స్టేట్స్మెన్ లాగా చూడడం ఈ సమాజం ఒప్పుకోవట్లే. చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రాబ్లం ఇదే. ఈవెన్ మనం జేపీ గారి ఐడియల్స్, చాలా గొప్ప ఐడియల్స్ ఉంటాయి, జేపీ గారు మాట్లాడే మాటలు కానీ, ఎస్ అలాంటి సమాజం ఉంటే చాలా బాగుంటుంది అనే భావన వస్తుంది. కానీ అదే జేపీ గారిని ఒక ఫక్తు రాజకీయ నాయకుడిగా చూసినప్పుడు ఫెయిల్ అయిపోయినాం. అంటే అదే అంటున్నాను నేను, ఆ ఫక్తు రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి అని అంటే, మనకు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఏంటి? ఆశ్రిత పక్షపాతం ఉండాలి. ఆశ్రిత పక్షపాతం అంటే ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఐడెంటిఫైడ్ యాజ్ కాపు లీడర్. కాపులకు ఒక ఆలోచన ఉంటుంది, ఎస్ ఆయన మా లీడరు, మా సామాజిక వర్గానికి సంబంధించిన ఆస్పిరేషన్స్ ఆయన నడపాలి అని ఒక ఆస్పిరేషన్ బిల్డ్ అయింది. కులానికి కన్ఫైన్ చేయకండి అని కూడా అన్నారు పాప ఆయన అంటాడు, కరెక్టే. కానీ ఆయన ఎలా అంటే సమాజాన్ని చెప్పలేం కదా. ఇప్పుడు ఒక అభిమాని ఉంటాడు, ఒక అభిమాని ఏమనుకుంటాడే, పవన్ కళ్యాణ్ అంటే ఒక స్టార్ హీరో, ఆయన వచ్చేసి ఇట్లా. ఇప్పుడు మీరు చూడండి సోషల్ మీడియాలో ట్రోల్ అవి చూస్తుంటాం కదా, ఒకసారి మనం తెలంగాణకు రాగానే వచ్చి ఆయన వెళ్తూ ఉంటే ఆయన హావభావాలు, ఆయన చేతులు ఊపుతున్న విధానము, నాకు ఎక్కడ చూసినా కానీ ఆయన ఏం మాట్లాడాడు ఏంటి అక్కర్లేదు. ఒక అభిమానికి ఆయన కావాల్సింది ఏంటంటే ఆ విజువల్ కావాలంతే. సినిమాల్లో ఉండే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ మనిషి కనబడే విధానము, దట్ ఈస్ హౌ పవన్ కళ్యాణ్ ఈస్ బీయింగ్. నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ అదే, ఆ ఒక అభిమాని దృష్టిలో, ఒక కాపు సంఘానికి సంబంధించిన నాయకుడి దృష్టిలో ఈయన కాపు నాయకుడు. ఒక జనసేన పార్టీ పొలిటికల్ లీడర్ అయితే పొలిటికల్ లీడర్, అంతేగాని ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు కాపు నాయకుడు అనుకోండి ఒక అతను, అతనికి ఏమనిపిస్తుంది, అసలు చంద్రబాబు నాయుడుతో ఎలా కలిసి ఉన్నాడు ఈయన, అసలు పవన్ కళ్యాణ్ మొత్తం చంద్రబాబుతో ఉండడం కరెక్ట్ కాదు కదా, ఒక భావన వస్తుంది. సో రకరకాల అంశాల మధ్య పవన్ కళ్యాణ్ ఏమైపోయాడంటే, ఆయన పోనీ లెఫ్ట్ రైట్ ఐడియాలజీ. ఇంతకు ముందేమో ఆయన గద్దర్ అన్నాడు, ఆయన ఇప్పుడే మొన్ననే పోడ్కాస్ట్ లోనే చెప్తున్నాడు, నక్సలైట్లకు పోవాలనుకున్న వాడిని అన్నాడు, సనాతన ధర్మం అంటున్నాడు. ఈ కాంట్రాస్ట్ దగ్గరకు వచ్చేసరికి అర్థం చేసుకునే విధానంలో ఇంకొక బయట ఉందండి, అది కూడా చూద్దాం ఒకసారి, అది కూడా ఆయన మాట్లాడారు, ఒకసారి చూద్దాం. కానీ మీరు ముఖ్యంగా యూత్కి చెప్తా ఉన్నారు, పెద్దలకు, మీరు కులాల పరిధిలో నుంచి, మీరు కుల కోణాల నుంచి మటుకు క్రిమినల్స్ చూడకండి. ఒక ముగ్గురు ఏడిపించారు ఇక్కడ అరవింద్ గారు, ఏడిపిస్తే వాళ్ళు ఏ కులం కంటే కూడా దే హావ్ డన్ ఎ క్రైమ్ ఆఫ్ హిట్టింగ్ హిమ్. యూ షుడ్ బి లుక్ ఎట్ దట్ పార్ట్. పలానాలకు చేశారు ఇట్లా పెట్టినా కానీ ఇది దాని తాలూకు శాంక్టిటీ, దాని తాలూకు ప్యూరిటీ పోదు. కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ అలా చూడదు వాళ్ళు. అందుకని ఇలాంటి అంటే మిమ్మల్ని అందరినీ ఎదురుగా పెట్టుకొని మన నేతలందరికీ కూడా చెప్తున్నాను, మీ భావం తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే కాస్ట్ క్రిమినల్కి కులం ఉండదు. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి అటు కులం ఎందుకు ఉంటుంది? వాడికి వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాలను నడుపుదాం, భయభ్రాంతుల్ని చేసి అధికారులను గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం,
భయభ్రాంతులు చేస్తే ఇలాంటి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు, మనందరి కలెక్టివ్, మన బలహీనత. కానీ మీరు సో అదండి, ఆయనకు చాలా క్లారిటీతో ఉన్నాడు. కులాన్ని, క్రిమినల్ యాక్ట్స్ని కలిపి చూడమాకండి. క్రిమినల్కి ఆ టెండెన్సీ ఒకటే ఉంటుంది, క్రిమినల్ యాక్టివిటీ అనే టెండెన్సీ ఒకటే ఉంటుంది. ఈ యాక్ట్స్ బియాండ్ ద కాస్ట్ అంటే ఆ విషయంలో వాడికి ఏంటంటే కులస్పృహ ఉండదు, నేరం చేయాలి చేస్తాం అంటే ఇంత విశదీకరించి చెప్పే నాయకులు ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడైనా చూసారండి? అంటే ఒక కాంటెక్స్ట్ మీద సమగ్రమైన అవగాహనతోటి, సమగ్రమైన సామాజిక స్పృహతోటి మాట్లాడిన నాయకులు నేనైతే చూడలేదు ఈ మధ్యకాలంలో. ఆయన ఒక్కరినే చూశాను. కరెక్ట్. నేను అసలు నిజంగా చెప్తున్నాను సార్, ఆయన ఇందాక అన్నది అదే. ఆయన పొలిటికల్ సినిమా స్టార్ అవ్వడం వల్ల ఆయనకి ఏమీ తెలియదు అని ఒక భావనని చాలా సంవత్సరాల నుంచి క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరో ఏంటో తెలియట్లా జనాలకి, అర్థం చేసుకోవట్లే. ఇప్పుడు గొడవ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి ఐడియా ఆయన ఈ మధ్య కాలంలో నేను చాలా రోజుల నుంచి ఆయన స్పీచెస్ అన్ని వింటున్నాను రెగ్యులర్ గా. మొన్న ఈ మధ్య ఆయన ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు విన్నాము. ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఆయనకున్న అవగాహన, చాలా స్పష్టమైన అవగాహన ఉంది ఆయనకి, ఐడియాలజీస్ పరంగా కూడా. ఏదో చిన్నగా మాట్లాడట్లే. బట్ ప్రాబ్లం ఏంటంటే దాన్ని కమ్యూనికేట్ చేసే వ్యవస్థల్ని ఆయన బిల్డ్ చేయడంలో ఇక్కడ సమస్య ఉంది. కానీ అదర్వైజ్ నిజంగా చెప్తున్నాను నేను, పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాటని ఒక పాలసీ లాగా, ఒక ఫిలాసఫీ లాగా దాన్ని ఒక స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి ఒక ఆయన సెకండ్ లేయర్ ని బిల్డ్ చేస్తే హిల్ బి డెఫినెట్లీ ఏ స్టార్ ఆఫ్ పాలిటిక్స్ అండి. రేపు పొద్దున రాబోయే రోజుల్లో మంచి రాజకీయాలు కావాలనుకునే వాళ్ళకి ఆయనకున్న స్టార్డమ్ కి, ఆయనకున్న అవగాహనని జోడించి అలాంటి వ్యక్తులు కొంతమంది ఆయన క్రియేట్ చేసుకోగలిగితే సెకండ్ లెవెల్లో డెఫినెట్లీ విల్ డూ వండర్స్. బట్ సమస్య ఏంటంటే మన దగ్గర ఆయన చూసే కోణంలోనే సమస్య. మీరు ఇందాక అన్నారు కదా ఒకటే మాట, లిటరల్లీ ఆయన చెప్పారు కరెక్టే, కులం కోణంలో చూడొద్దు అనగానే ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఆయన కాపుల్ని విమర్శిస్తున్నాడా, మన గురించి మాట్లాడుతున్నాడా, అట్లా చూడకూడదు. ఇప్పుడు ఆయన చూడాల్సిన కోణం వేరే, ఆయన యాక్చువల్లీ అర్థం చేసుకోవాల్సిన విధానం వేరే. పోనీ ఆయన కూడా కొంచెం ఒక మెట్టు దిగి ఇలా ఆలోచించే వ్యక్తుల్లో ఉన్నానా మరి ఆయన చూడాలేమో, నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ హిస్ పొలిటికల్ జర్నీ ఆయన స్టెబిలైజ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్న టైంలో ఆయన ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ రాజకీయాల్ని ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయిపోయింది జెన్జీ, ఇంకోటి మొన్న ఆయన కాక్రోచ్ పార్టీ గురించి మాట్లాడారు సార్, ఎంత అద్భుతంగా అనిపించిందంటే యాక్చువల్లీ ఆయన కొడుకుతో నేను మాట్లాడాను, తన కొడుకుతో ఆయన అడిగాడంట, వాళ్ళ అబ్బాయితోటి కాక్రోచ్ పార్టీ అంటున్నారు కదా మరి నువ్వేమంటావు అని అడిగారట. చాలా నిజాయితీగా చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్ లో కొంతమంది ఆ పర్టికులర్ కాక్రోచ్ పార్టీని దాన్ని ఫాలో అయ్యారు అని చెప్పేసి ఆయనే చెప్పారు. నిజంగా ఏ రాజకీయ నాయకుడు అని చెప్తాడా మా అబ్బాయి పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో ఫాలో అవుతున్నారని? ఆయన నిజాయితీగా చెప్పాడు ఆ మాట. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా చెప్పారు. మళ్ళీ జెన్జీని ఎలా అర్థం చేసుకోవాలి, జెన్జీ అంటే ఏదో పేరుకు ఫ్యాషన్ వర్డ్ గా ఉంది, కానీ నిజానికి జెన్జీ ఈ యువత పోరాటాల వల్ల భగత్ సింగ్ కాలం నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక పోరాటాల గురించి ఆయన విశదీకరిస్తూ వచ్చారు. జేపీ మూవ్మెంట్ గురించి మాట్లాడారు, అంతకుముందు జరిగిన పోరాటాలు, నక్సలిజము, రకరకాల అంశాల్లోకి యంగ్స్టర్స్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో ఎలా ఛానలైజ్ చేస్తాము అనేది ఆయనకున్న క్లారిటీ. కాకపోతే ఆ సెకండ్ లేయర్ బిల్డ్ చేయడంలో ఎక్కడో సమస్యలు ఉన్నాయి. మేబీ త్వరలో ఆయన ఓవర్కమ్ అవుతాడేమో. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తే అంటే ఈ దేశంలో హిందువులు మెజారిటీ కాదట. ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికార ప్రతినిధి మౌలానా సజ్జద్ నొమానీ ఆయన ఈ కామెంట్స్ చేశారు. హిందువుల్లో కొరబడిన ఐక్యతను వాడుకోవాలని ముస్లింలకు బోధిస్తున్న మౌలానా. ఆయనేమీ ప్రొయాక్టివ్గా చెప్పలా, వీళ్ళలాగూ 97 గ్రూపులతో కొట్టుకొని వస్తున్నారు, ఇది మనం అడ్వాంటేజ్గా తీసుకొని మనం మన జనాభాని పెంచుకొని రేపొద్దున రూల్ చేయాలి ఈ దేశాన్ని. సరే వాళ్ళకి ఎలాగో డాక్టరీని ఉంది కదా 2047కి ఇస్లామిక్ స్టేట్గా భారత్ని మార్చేద్దామని, ఆ కోణంలో చెప్పారు. ఎలా చూడొచ్చు దీన్ని? మౌలానా సజ్జద్ నొమానీ ఈయన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ స్పోక్స్ పర్సన్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఈ మౌలానా సజ్జద్ నొమానీ వాళ్ళ ఏదో సమావేశంలో భాగంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏమన్నాడు అనంటే కనుక హిందువులు ఈ దేశంలో మెజారిటీ కాదు. ఆయన లాజిక్ ఉంది. ఆయన లాజిక్ ఏంటి అని అంటే హిందువులుగా ఐడెంటిఫై చేసుకొని కొన్ని వర్గాల గురించి ఆయన మాట్లాడాడు. అవేంటి? జాట్లు తమను తాము హిందువులు అని చెప్పారు, వాళ్ళు వేరే జాట్ సపరేట్ మతంగా వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తారు. సిక్కులు కాదు, ఓకే, బుద్ధిస్టులు కాదు, అండ్ లింగాయత్లు, కర్ణాటకలో ఉన్న లింగాయత్లు కూడా తమను తాము హిందువులుగా ఐడెంటిఫై చేసుకోవడం ఇష్టపడరు. ఇంకోవైపు అటు తమిళనాడు ప్రజలు, ఏకంగా తమిళనాడు ప్రజలు మొత్తం హిందువులు అని చెప్పరు. సో అంటే అర్థం ఏంటి? వీళ్ళందరినీ పక్కన పెడితే ఇంకో 2 వర్గాలు ఉన్నాయి హిందువుల్లో.
ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. మౌలానా చెప్పింది 2 వర్గాలు, ఒకటి కమ్యూనల్ హిందువులు, 2 సెక్యులర్ హిందువులు. సో ఈ 2 వర్గాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఈ సెక్యులర్ హిందువులు మళ్ళీ హిందువులు కాదు. బేసికలీ మౌలానా సజ్జద్ నుమానీ దృష్టిలో ఏంటంటే పొలిటికల్ గా హిందుత్వ భావజాలంతో హిందూ పాలిటిక్స్ చేసే వాళ్ళు హిందువులు, పొలిటికల్ అవేర్నెస్ లేకుండా వేరే పొలిటికల్ పార్టీలకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు హిందువులు కాదు. రైట్, ఇది లాజిక్, సింపుల్ లాజిక్. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే బేసికల్లీ అది ఇస్లాం థాట్ కూడా అదే. మీరు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ మన దగ్గర, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను, ఇది ఎవరైనా కంట్రడిక్ట్ చేయొచ్చు నన్ను. ఫస్ట్ ఏంటంటే మన దేశంలో చాలా సంవత్సరాలు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, నేను జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇదే మాట మాట్లాడతాను. ఏంటంటే మత రాజకీయాలు అనే మాట మనం ఎప్పుడు వింటూ ఉంటాం. మత రాజకీయాలు చేయకూడదు, మత రాజకీయాలు చేయకూడదు అని. అసలు మతము రాజకీయము 2 వేరు వేరు అనే అభిప్రాయం మన దగ్గర హిందువులకు మాత్రం చెప్తారు కానీ అసలు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ మతము ఆ రాజకీయము సేమే. వాళ్ళ మీరు డాక్టర్ మొదటి నుంచి చూస్తే కూడా కాన్స్టంటిన్ రోమన్ ఎంపరర్స్ గాస్పెల్ ని ఎలా రాజ్య విస్తరణ కోసం వినియోగించుకున్నారో చరిత్ర చదివితే అర్థమవుతుంది. అండ్ ఖలీఫ్ అనే మాట కోసమని, అంటే ఇస్లామిక్ రాజ్యానికి అధిపతి ఎవరు అనే విషయం మీద అసలు ఖలీఫ్ మూవ్మెంట్లే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మతాన్ని రాజకీయాన్ని వేరు చేసి ఆ 2 మతాలు చూడవు. కానీ మన దగ్గర హిందువులకు మాత్రం మతము వేరు రాజకీయం వేరు అని చెప్పుకుంటూ వస్తారు. ఓకే, ఇది అసలు విషయం. దీంట్లో ఈ మౌలానా సజ్జద్ నొమానీ చెప్పిన దాంట్లో ఒక రకంగా వాస్తవం ఉంది, ఒక రకంగా ఇది ఒక వార్నింగ్ సైన్ కూడా. రైట్, వాస్తవం ఎందుకుంది అని అంటే ఇక్కడ మనము ఎవరు మీరు అని అడిగితే మన కులాన్ని చెప్తాం, హిందువుని అని ఒకరని చెప్తారా? ఇప్పుడు హిందువుల్లో మన రాజకీయ నాయకులు ఎప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంటారు. సో ఎస్సీ ఎస్టీ బీసీ ముగ్గురు విడిపోయారు. మైనారిటీలు మాత్రం అందరూ ఒకటే. మైనారిటీలు అంటే ఎన్ని మతాలు ఉన్నాయండి అందులో? మైనారిటీలు అంటే ఇప్పుడు ఎవరన్నా అడిగి మీరు మామూలుగా ర్యాండమ్ గా ఎవరన్నా అడగండి మైనారిటీలు అంటే ఎవరు అని, ముస్లిమ్స్ అంటారు. రైట్, ముస్లిమ్స్ మైనారిటీలు అని అంటారు, అంతే కదా. సో మైనారిటీల్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అండ్ ఈవెన్ పార్సీలు ఉన్నారు. ఇన్నున్నాయి. వీళ్ళు ఎవరు పట్టించుకుంటారా? మైనారిటీ అంటే ముస్లిం. ఇది స్థిరపడిపోయింది సైకలాజికల్ గా మనకు. 2వ అంశం చెప్తాను. సో మళ్ళీ ముస్లిమ్స్ అంటారు కదా, ముస్లిమ్స్ లో ఎన్ని ఉన్నాయి తెలుసా? సున్నీలు, షియాలు, అహ్మదియాలు, మెహదవ్యాలు, అటు బకర్వాలాలు, బోరాలు, ఇంతమంది ఉన్నారు. వీళ్ళు ఎవరి గురించి అనే తెలుసా? బట్ హిందువులు అన్నాం అనుకోండి, ఇమీడియట్లీ కులాల ప్రాతిపదికన మనం విడిపోతాం తక్కువని. ఎవరు మీరు అనగానే కమ్మ వాళ్ళం, కాపు వాళ్ళం, బ్రాహ్మణం, రెడ్లము, మాలము, మాదిగలము, వాటెవర్, ఇవన్నీ పేర్లు చెప్తూ ఉంటాం. సో ఎవరు మీరు అనగానే హిందువుని అని చెప్పరు కాబట్టి ఆయన హిందువులు మెజారిటీ కాదు అంటున్నాడు మౌలానా. హీఈస్ వెరీ క్లియర్ as it is ఆయన చెప్పే విషయంలో. సమస్య ఏంటంటే ఆ వార్నింగ్ సైన్ ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఇంకోటి మైనారిటీ స్టేటస్ గురించి ఒక మాట ఉందండి. సో ఓవరాల్ గా చూస్తే మొత్తం 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో సుమారు 22 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. 22 నుంచి 23 కోట్లు ముస్లిమ్స్ ఉంటారని ఒక అంచనా మన భారతదేశంలో. నేను కొంత డేటా తీశాను. మొత్తం జనాభా గల్ఫ్ దేశాలు అన్ని దేశాలు, సౌదీ అరేబియా, యుఏఈ, ఒమాన్, కువైట్, ఖతార్, బహ్రైన్, ఇన్ని దేశాల జనాభా మొత్తం కలిపితే 6.5 కోట్లు. సో గల్ఫ్ దేశాలు అన్ని కలిపితే 6.5 కోట్లు. ఒక భారతదేశంలో 22-23 కోట్లు ఉన్నారు. ఇక్కడ మైనారిటీలు అంటాం మనం. సో అందులో మళ్ళీ ఎన్ని రాష్ట్రాల్లో చెప్తాను నేను. జమ్మూ కాశ్మీర్ లో 68% ఉన్నారు ముస్లిమ్స్. అండ్ లక్షద్వీప్కి వెళ్తే 96% లక్షద్వీప్. ఓకే, అస్సాంలో 34%. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక 2.5 కోట్లు ఉంటారు. 2,72 లక్షల మంది వెస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ ఉన్నారు. ఇట్ ఈస్ ఈక్వలెంట్ కాదు, మోర్ దాన్ యుఏఈ పాపులేషన్. యుఏఈ దేశపు పాపులేషన్ 1 కోటి మంది ఉంటారు, 1.5 అంతకు మించి ఉండరు. బట్ ఒక్క వెస్ట్ బెంగాల్లో 2,70 లక్షల మంది ఉన్నారు. బట్ మనం భారతదేశంలో మాత్రం మైనారిటీలు. ఓకే, నంబర్ గేమ్ చూసినా కూడా ఈవెన్ యూపీలో 4,66 లక్షల మంది సార్. సౌదీ అరేబియాలో మొత్తం జనాభా 3.5 కోట్లు. సౌదీ అరేబియా మొత్తం దేశపు జనాభానే 3 కోట్ల నుంచి 4 కోట్ల మధ్య ఉంటది. ఒక యూపీలో ఉన్నారు అంతకంటే ఎక్కువ ముస్లింలు. బట్ మనం ఏం చెప్తాం? మైనారిటీ హక్కులు, మైనారిటీ సంరక్షణ, వీటి గురించి మాట్లాడతాం. నేను హక్కులు తప్పు అనట్లే. సమస్య ఏంటంటే అందులో అందరికీ ఒక రకంగా చెప్పాలంటే సమభావనతో చూడడం వేరు. బట్ ఇక్కడ అదేదో సినిమాలో, బాపు గారి సినిమాలో ఉంటుంది, ఆడ మగ సమానం అంటే, లేదా మగవాడు ఎక్కువ సమానం అంటాడు. సో అది జస్ట్ సెటైరిక్ వర్డ్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లిం సమానమా అని అంటే, లేదా ముస్లిం కొంచెం ఎక్కువ సమానం అన్నట్టుగా. బికాస్ మన్మోహన్ సింగ్ గారు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు కదా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఈ దేశపు వనరుల మీద మొట్టమొదటి అధికారం ముస్లింలకే ఉంది అని.
మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదా, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. సో మనం ఈ అప్పీజ్మెంట్ వైపు ఎంత రోజులైతే వెళ్తారో, సో ఒక బ్లాక్ గా వాళ్ళు పరిగణిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు విడదీత ధోరణి. ఇది డివైడ్ అండ్ రూల్ ఎప్పుడో ఇస్లామిక్ దురాక్రమణదారుల నుంచి, బ్రిటిషర్ల నుంచి ఇప్పటి వరకు నడుస్తోంది. అదే మాట మౌలానా చెప్పాడు. సో ఇట్స్ వేకప్ కాల్ ఫర్ ఆల్ ద హిందూస్. వెరీ షూర్ అండ్ యాజ్ యూ రైట్లీ సెడ్, ఇట్స్ వేకప్ కాల్ ఫర్ హిందూ సమాజం మొత్తం, హిందూ కమ్యూనిటీ మొత్తానికి కూడా, ఎంటైర్ హిందూ పాపులేషన్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కృష్ణ గారు ఫర్ ఎలాబరేటింగ్ అరౌండ్ 4 టాపిక్స్. సో చూసాం కదా, టైమ్ టు ఆస్క్ ప్రోగ్రాంలో ఇవాళ మనకి అత్యంత భయంకరమైన వాస్తవాలు 2. ఒకటి, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న బెంగాల్కి ఈ చొరబాటుదారులు ఉగ్రవాదుల్ని సరఫరా చేస్తూ వస్తున్న క్రమంలో టీఎంసీ ముఠాలకి ముట్టింది గడిచిన ఏడాది 900 కోట్లు. ఆ ప్రాసెస్ అంతా కూడా ఆనందబజార్ పత్రిక చాలా డీటెయిల్గా రాసింది. సరే, అది బెంగాలీ పత్రిక కాబట్టి దానికి ఆంగ్ల అనువాదాలు మనకి ఓప్ ఇండియా వీటిలో కూడా దొరుకుతాయి, చదవచ్చు. అండ్ అలాగే కరోనా వైరస్ సృష్టించింది అమెరికానే. అమెరికా, చైనా కలిపి చేసిన ఈ దుర్మార్గపు అరాచకపు వ్యవహారంని బయటపెట్టింది ఆ దేశ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్. ఆవిడ ఈ నెలాఖరికి రిలీవ్ అవుతున్నారు, రిజైన్ చేశారు, రిలీవ్ అవుతున్నారు. 400 పేజీల డాక్యుమెంట్. సో ఇంతవరకు ఇది చైనా ఒక్కటే అనుకున్నాం. చైనా, అమెరికా కలిసి మిగిలిన ప్రపంచాన్ని నాశనం చేయడం కోసం చేసింది. సరే, దాని ఇంపాక్ట్ అవి కూడా 2 దేశాలు కూడా అనుభవించినాయి. ఇక మూడోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ని పూర్తి స్థాయిలో వారి నాయకత్వం, జనసేన నాయకత్వం అర్థం చేసుకోవట్లేదా, లేదా సెకండ్ లేయర్ నాయకత్వం ఎదగటానికి కావాల్సిన ఒక ఎకో సిస్టమ్ జనసేనలో డెవలప్ కాలేదా? దీస్ ఆర్ ద పాయింట్స్, క్వశ్చన్స్ రైజ్డ్ బై సాయి కృష్ణ గారు. నిజమే, జనసేన రివ్యూ చేసుకోవాలి. జనసేనకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎవరినైనా ప్రశ్నిస్తారు, కానీ వాళ్ళకి ఎవరికైనా ప్రశ్నలు వేస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు ఆ పార్టీలో. ఆ పరిస్థితి నుంచి ఓవర్కమ్ కావడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయత్నాల్ని ద్వితీయ శ్రేణి నాయకత్వంగా భావిస్తున్న వాళ్ళు ఎవరు అంగీకరించట్లేదు, లేదా ఆయన దాకా చేరేయట్లేదు. సో ఇది అధిగమించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సాయి కృష్ణ సూచన. ఇక దేశంలో హిందువులు మెజారిటీ కాదు, వెరీ ట్రూ. ఆయన చెప్పింది ముస్లిం పర్సనల్ లా బోర్డు అఫిషియల్ స్పోక్స్ పర్సన్ మౌలానా సజ్జద్ నొమాని. వాళ్ళల్లో అనేకత ఉంది, ఒక 97 కులాలు ఉంటాయి. సో వాళ్ళని ఎడగొట్టి మనం వాళ్ళ మీద తొడగొట్టి 2047కి వాళ్ళ డాక్టర్ని రాసుకున్నారు కదా, వాళ్ళ ఉగ్రవాద గ్రూపులన్నీ రాసుకున్నాయి, భారత్ని ఇస్లామిక్ స్టేట్గా మార్చాలి. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందూ సమాజం మేల్కోవాలి, మేల్కొని వాళ్ళల్లో ఎన్ని ఉన్నాయి చెప్పారు.